రైట్, ఇక బ్యాలెన్స్డ్ న్యూస్ చూస్తే కనుక ప్రధాని మోదీ బెంగళూరు పర్యటన నేపథ్యంలో వెలుగులోకి వచ్చినటువంటి భారీ భద్రతా లోపం తీవ్ర చర్చాంశంగా మారింది. ఈ నెల 10న బెంగళూరులో ప్రధాని మోదీ పర్యటించారు. పర్యటనలో భాగంగా బెంగళూరు నగరం నుండి శివార్లోని ఆర్టీఎఫ్ లివింగ్ ప్రాంగణానికి వెళ్లారు. అయితే ప్రధాని మోదీ ప్రయాణించినటువంటి మార్గంలో జెలటిన్ స్టిక్స్తో పాటు టైమర్ అలాగే సర్క్యూట్ కూడా ఉన్నట్టుగా దర్యాప్తు దళాలు గుర్తించాయి. మోదీ వెళ్లేందుకు 2 గంటల ముందు నిఘా వర్గాలు వాటిని గుర్తించి తొలగించేశారు. ఇక విషయాన్ని కర్ణాటక హోంమంత్రి డాక్టర్ పరమేశ్వర్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తోంది. ప్రధాని మోదీ బెంగళూరు పర్యటన నేపథ్యంలో ఇక వెలుగులోకి వచ్చిన భారీ భద్రతా లోపం తీవ్ర చర్చాంశంగా మారింది. ఈ నెల 10వ తేదీన బెంగళూరులో ప్రధాని మోదీ పర్యటించారు. పర్యటనలో భాగంగా బెంగళూరు నగరం నుండి శివార్లోని ఆర్టీఎఫ్ లివింగ్ ప్రాంగణానికి వెళ్లారు. అయితే ప్రధాని మోదీ ప్రయాణించినటువంటి మార్గంలో జెలటిన్ స్టిక్స్తో పాటు టైమర్ సర్క్యూట్ కూడా ఉన్నట్టుగా దర్యాప్తు దళాలు గుర్తించాయి. ఇక మోదీ వెళ్లేందుకు 2 గంటల ముందు నిఘా వర్గాలు వాటిని గుర్తించి తొలగించారు. ఈ విషయాన్ని కర్ణాటక హోంమంత్రి డాక్టర్ పరమేశ్వర్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తోంది. Some gelatin sticks and all those materials, en route to that ashram when Prime Ministers were supposed to go 2 hours later. So that investigation is going on, and maybe I'm not aware of it. NIA also is interested to look into this issue. Now he has been arrested first of all, and they are inquiring him with their own procedures. We will see whatever comes out of his statements and things like that under the investigation. Then accordingly we will know whether it is connected, not connected, whether it is a terrorist link or not. All that